అల్లుడు ఈ మిషన్ చాలా బాగుంది అల్లుడు. కాళ్ళని కసాబిసా నొక్కేస్తుంది. పిల్లల కాళ్ళు నొక్కడం మానేసాక ఈ మిషన్ కనిపెట్టారులేండి. అంటే కవిత్వం గురించి నాకు ఎప్పుడు అనిపిస్తుంది అనమాట, ఈ సహజత్వాన్ని కొంచెం సరళంగా చెప్పాలనుకున్నప్పుడు ఎక్కడో సాహిత్యం కొంచెం వెనకబడుతుందేమో అన్న ఒక ఆలోచన. ఇంకా అన్ని సార్ సినిమా విషయానికి వచ్చేసరికి వాళ్ళు అడిగిందే ఇవ్వాల్సి ఉంటుంది సార్. ఎక్కడో మేము అనుకున్నది చెప్పడానికి కొంత స్కోప్ దొరుకుతుంది అంతే. మీరు అడిగేది అదే, అది ఎక్కడో ఒక దగ్గర దొరుకుతుంది సార్. అన్ని చోట్ల చెప్పాలంటే ఇప్పుడు సినిమా పాటకు ఉన్నటువంటి స్థాయి అనేది మారిపోయింది సార్, మారిపోయింది. ఇప్పుడు కనుక కొంచెం వెయిట్ వేసినాం అనుకోండి పాటలో, వాళ్ళు ఇమీడియట్గా రిజెక్ట్ చేసేస్తారు. చాలామంది ఇస్తున్నప్పుడే చెప్తున్నప్పుడే, నేను 1 year అవుతుంది రాయబట్టి, 8 సినిమాలు రాసినాను. వాళ్ళు ఇస్తున్నప్పుడే చెప్తారు సార్ చాలా అందరికీ అర్థమయ్యే భాషలో మాత్రమే ఉండాలి, వింటే అబ్బాయి ఎంత బాగా చెప్పారు అనేది ఒకటి ఉండాలి సార్, మీరు ఏమి కవిత్వం వైపు పోదు సార్ అని వాళ్ళే చెప్తున్నారు. మనం పోయినాం అనుకో సార్, దాన్ని తీసి డస్ట్బిన్లో వేస్తారు. మనం తెచ్చుకొని ఇందాక డైరెక్టర్ గారు చెప్తున్నారు కదా, ఎంతోమంది కథా రచయితలు దర్శకులు వాళ్ళ నాలెడ్జ్ అంతా పేపర్ మీదే మిగిలిపోయింది, ఇట్లాంటి ఆపర్చునిటీ లేక, ఏది మన వెబ్ సిరీస్ ఆపర్చునిటీ అట్లాంటిది ఆల్టర్నేట్ స్క్రీన్కి ఆల్టర్నేట్ లేక ఆగిపోయింది అన్నారు. అట్లా మేము కూడా మమ్మల్ని తీసుకునే వాళ్ళు లేక అట్లా పెట్టుకోవాలి. చంద్రబోస్ గారు నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది పాట ఎప్పుడో ఆయన కేపీహెచ్బిలో సినిమా ప్రయత్నాల్లో ఉంటున్న మొదటి రోజుల్లో రాసుకున్న పాట అది. ఆయన సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత 18-20 ఏళ్ళకి ఆ పాట రికార్డ్ అయింది. 17-18 ఏళ్ళకి రికార్డ్ అయింది ఆ పాట. అంటే అట్లనే ఉంది. మేము కొంచెం డెప్త్ రాసినా తీసేస్తారండి, అర్థం కాదేమో అని చెప్పి. మరి వాళ్ళకు ఉండేది వాళ్ళ ప్రాబ్లం వాళ్ళది. వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకి ఏదైనా బిజినెస్ అవ్వాలి, సేమ్ టైం వాళ్ళ ఆలోచన విధానం ఉండాలి, సేమ్ టైం అందరికీ నచ్చాలి. అది ఏం చేసినా అందరికీ నచ్చాల్సిందే. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఇప్పుడు రాయడం ఈ 8 నెలల నుంచి అనుకుంటున్నాం, మేబీ వాళ్ళే కరెక్ట్ సార్. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ విషయాల్ని కనెక్ట్ చేయగలుగుతున్నారు, వాళ్ళే కరెక్ట్. అందుకే వాటికే కట్టుబడి రాయడం. మాకు ఎక్కడో అవకాశం దొరికిన దగ్గర కవిత్వం ఉంటుంది. ఈ సినిమాలో కూడా క్లైమాక్స్లో వచ్చే పాటలో మంచి ప్రేమకు సంబంధించిన విషయాలు చెప్తాం సార్. చరిత్రలో ప్రేమికులు ఏ విధంగా మిగిలిపోయారు అనేది చెప్తాం. అక్కడ కొంత కవిత్వం రాసినాం సార్, దాంట్లో బాగుంటుంది. ఓకే.